తను నిద్ర లేపలేదు, సరే. మీ అలారం మోగినప్పుడు మీరు లేవాలి కదా. ఎగ్జామ్స్ దగ్గర పెట్టుకుని ఇలా భయం లేకుండా నిద్రపోతే ఎగ్జామ్స్లో ఏం రాస్తారు? అది డాడ్, కేర్ టేకర్ ఉన్నారు కదా, తను చూసుకుంటుందని మేము అలారం పెట్టుకోలేదు. పిల్లల్ని నిద్ర లేపకపోవడానికి కారణం ఒకటి ఉండే ఉంటుంది కదా, అది చెప్పు. అయినా తయారవ్వడం మీద పెట్టిన శ్రద్ధ నువ్వు చెయ్యాల్సిన పని మీద పెట్టుంటే పిల్లలు ఈ పాటికే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండేవారు. మనోహరి గారు, ఆపుతారా ఇంకా? ఏదో తెలియకుండా పొరపాటు జరిగిపోయింది. ఇంకొకసారి ఇలా చేయదు. ఇంకోసారా అంటే ఇంకా ఈ అమ్మాయిని కేర్టేకర్ గా పెట్టుకుంటున్నారా? ఏంటమర్, నార్మల్ గా నువ్వు ఒక చిన్న తప్పు చేస్తేనే ఊరుకోవు, అలాంటిది ఇంత కేర్లెస్ అమ్మాయిని కేర్టేకర్ గా కంటిన్యూ చేయనిస్తున్నావా? నాకెందుకో ఇది తెలియకుండా జరిగిన పొరపాట్లా ఉందండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటుంది. పిల్లలకి ఎగ్జామ్స్ టైం బాగి. ఇలాంటి టైంలో నేను రిస్క్ తీసుకోలేను. సార్, అది అనామిక, మీరు మా పిల్లలకి కేర్ టేకర్గా ఉండలేరు. వేరే జాబ్ చూసుకోండి. రాథోడ్, ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేయాలో కనుక్కొని అక్కడ డ్రాప్ చేయి. అలాగే సార్. సార్, అనామిక, చెప్పింది వినిపించలేదా? వెళ్ళి సర్దిన నీ బట్టల్ని మళ్ళీ నీ బ్యాగ్ లో సర్దుకో. బయటకు వెళ్లే టైం వచ్చేసింది.